Keeping Quiet, a poem by my favorite poet, Pablo Neruda. First, Telugu version by me. నిశ్శబ్దం. మనమంతా ఇప్పుడు 12 దాకా లెక్క పెడదాం. ఇక అందరము మౌనంగా ఉందాం. మనమంతా ఇప్పుడు 12 దాకా లెక్క పెడదాం. ఇక అందరము మౌనంగా ఉందాం. ఈ భూమి మీద కనీసం ఒకసారి మనం ఏ భాషలోనూ మాట్లాడకుండా ఉందాం. ఒక క్షణం మనం ఆగుదాం. చేతులు అంతగా ఆడించకుండా ఉందాం. అదొక అపరిచిత క్షణమవుతుంది. అది ఒక అపరిచిత క్షణమవుతుంది. తోపుడు ఉండదు, ఇంజన్లు ఉండవు. ఒక అకస్మాత్తు అపరిచితత్వంలో మనమందరము కలిసి ఉంటాం. చల్లని సముద్రంలో జాలరులు తిమింగలాలను బాధించరు. చల్లని సముద్రంలో జాలరులు తిమింగలాలను బాధించరు. ఉప్పు కూడదీస్తున్న మనిషి కమిలిన తన చేతులను చూచుకుంటాడు. పచ్చని యుద్ధాలను సిద్ధం చేసేవారు గ్యాసుతో యుద్ధం, అగ్గితో యుద్ధం, ఎవరూ మిగలని విజయాలు. ఆ తరువాత శుభ్రమైన దుస్తులు ధరించి ఇక తమ సోదరులతో కలిసి నీడలో ఏం చేయకుండా నడుస్తారు. గ్యాసుతో యుద్ధం, అగ్గితో యుద్ధం, ఎవరూ మిగలని విజయాలు. ఆ తరువాత పరిశుభ్రమైన దుస్తులు ధరించి ఇక తమ సోదరులతో కలిసి నీడలో ఏం చేయకుండా నడుస్తారు. నేను కోరిన దాన్ని పూర్తి పనిలేమితో పోల్చి తికమకపడకండి. జీవితం అంటే దాని గురించే. నాకు మరణంతో ఏ బంధము అవసరం లేదు. నాకు మరణంతో ఏ బంధము అవసరం లేదు. మన బతుకులను కదులుతూ ఉంచడం గురించి అందరము ఇంత ఏకాగ్ర చిత్తంతో ఉంటే, ఒక్కసారి ఏం చేయలేకుండా ఉంటే, బహుశా ఒక మహత్తర నిశ్శబ్దం, మనల్ని మనం అర్థం చేసుకోలేనితనం, మనల్ని మనం మరణంతో బెదిరించడాలని ఈ విషాదానికి అడ్డు తగులుతుందేమో. ఈ విషాదానికి అడ్డు తగులుతుందేమో. అంతా చచ్చినట్టు కనబడినప్పుడు, తరువాత బతికే ఉందని రుజువైనప్పుడు, అంతా చచ్చినట్టు కనబడినప్పుడు, తరువాత బతికే ఉందని రుజువైనప్పుడు భూమి మనకు ఏదో బోధిస్తుందేమో. ఇప్పుడిక నేను 12 దాకా లెక్క పెడతాను. మీరు ఊరికే ఉండండి, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడిక నేను 12 దాకా లెక్క పెడతాను. మీరు ఊరికే ఉండండి, నేను వెళ్ళిపోతాను. English version of his poem. Now we'll count to 12 and we'll all keep still. For once on the face of the earth, let us not speak in any language. For once on the face of the earth, let us not speak in any language. Let us stop for 1 second and not move our arms so much. It would be an exotic moment without rush, without engines. We would all be together in a sudden strangeness. Fishermen in the cold sea would not harm whales, and the man gathering salt would look at his hurt hands. Those who prepare green wars with gas, wars with fire, victories with no survivors, would put on clean clothes and walk about with their brothers in the shade, doing nothing. Walk about with their brothers in the shade, doing nothing. What I want should not be confused with total inactivity. Life is what it is about. I want no truck with death. If we were not so single-minded about keeping our lives moving,
and for once could do nothing, perhaps a huge silence might interrupt this sadness of never understanding ourselves and of threatening ourselves with death. Perhaps a huge silence might interrupt this sadness of never understanding ourselves and of threatening ourselves with death. Perhaps the earth can teach us as when everything seems dead and later proves to be alive. Now I'll count to 12 and you keep quiet and I will go. Now I'll count to 12 and you keep quiet and I will go.